నమస్తే, వెల్కమ్ టు విజిల్. జల్లికట్టు పోటీలు అనగానే తమిళనాడులోని మధురై జిల్లా గుర్తొస్తుంది. ఇవి తమిళ శౌర్యం, సాంప్రదాయం, గుర్తింపునకు ప్రతీక. తమిళ సంస్కృతి, వ్యవసాయాన్ని కలిపే వారధి. పొగరుబోతు ఎద్దులను మచ్చిక చేసుకునే జల్లికట్టు పోటీలు శతాబ్దాల క్రిందటి సంఘం కాలం నుంచే జరుగుతున్నాయి. పొంగల్ వేళ వచ్చే గురువారం నుంచి శనివారం వరకు ఆనందోత్సాహాలతో ఈ పోటీలు జరుగుతాయి. మదురైలోని అవనియాపురం, పాలమేడు, అలంగనల్లూర్లలో తమిళనాడు ప్రభుత్వమే జల్లికట్టు పోటీలను నిర్వహించనుంది. అయితే ఈ పోటీలలో గౌరవపూర్వకంగా భాగమయ్యే అవకాశాన్ని తమకు కల్పించాలని ఒక సామాజిక సమూహం కోరుతోంది. జల్లికట్టు పోటీల కోసం వాది వసాల్ ప్రవేశ ద్వారం నుంచి మైదానంలోకి ఎద్దులను వదిలే అవకాశాన్ని తమకు కల్పించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జల్లికట్టు పోటీల్లో పాల్గొనే పులికులం, కంగుయం జాతుల ఎద్దులను పెంచుతూ వాటికి తర్ఫీదు ఇస్తున్న ట్రాన్స్జెండర్ కీర్తనకు చిన్నప్పటి నుంచే మేకలు, ఆవులంటే చాలా ఇష్టం. తమిళనాడుకు చెందిన పులికులం, కంగుయం జాతుల ఎద్దులే జల్లికట్టు పోటీల్లో పాల్గొంటాయి. ప్రస్తుతం ఈ జాతులకు చెందిన 8 జల్లికట్టు ఎద్దులను కీర్తన పెంచుతున్నారు. వాటిని తన సొంత కొడుకుల్లా చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ఆమె చెప్పారు. స్థానిక యువత తనను అమ్మా అమ్మా అని పిలుస్తారని తెలిపారు. జల్లికట్టు పోటీల కోసం తన ఎద్దులకు శిక్షణ ఇవ్వడంలో స్థానిక యువత సహాయం చేస్తున్నారని కీర్తన పేర్కొన్నారు. ఇక 2021లో నాటి మదురై జిల్లా కలెక్టర్ వినయ్ వాది వసాల్ ప్రవేశ ద్వారం నుంచి మైదానంలోకి తమ ఎద్దులను వదిలే అవకాశాన్ని ట్రాన్స్జెండర్లకు కల్పించారని కీర్తన గుర్తు చేశారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్లుగా వచ్చిన వాళ్లు తమకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ప్రతి ఏడాది ఈ అవకాశం కోసం పోరాడాల్సి వస్తుందని కీర్తన తెలిపారు. ఈసారి ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పిస్తానని రాష్ట్ర మంత్రి మూర్తి హామీ ఇచ్చారని అన్నారు. గురువారం నుంచి మదురై జిల్లాలో జరిగే జల్లికట్టు పోటీల్లో తమ ఎద్దులకు అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో, నమ్మకంతో ఉన్నట్లు ఆమె చెప్పారు. ఇక ప్రభుత్వ అధికారులు జల్లికట్టు పోటీల లాంటి కార్యక్రమాలలో తమను కూడా భాగం చేయాలని కోరారు. అలా జరిగితేనే సమాజంతో సామరస్యంగా జీవిస్తున్నామనే భావన తమకు కలుగుతుందని కీర్తన తెలిపారు. తాము మానసికంగా ఎదుర్కొంటున్న క్షోభకు పరిష్కారం దొరకాలంటే జల్లికట్టు పోటీల మైదానంలోకి ఎద్దులను వదిలే అవకాశాన్ని కల్పించాలని అన్నారు. జల్లికట్టు పోటీలకు ప్రత్యేకమైన పులికులం, కంగుయం జాతి ఎద్దులను మదురై జిల్లాలోని దాదాపు 20 మంది పెంచుతున్నారు. వీరిలో ట్రాన్స్జెండర్ కీర్తన కూడా ఒకరు. తమిళనాడులోని వివిధ జిల్లాల పాడి రైతులు కీర్తన వద్దకు వచ్చి మరీ పులికులం, కంగుళం జాతి ఎద్దుల పెంపకంపై టిప్స్ తెలుసుకుని వెళ్తుంటారు. వారికి ఎంతో ఆనందంగా ఎద్దుల పెంపకంపై ఆమె టిప్స్ చెప్తుంటారు. ఈ విధంగా తమిళనాడుకు ప్రత్యేకమైన ఎద్దుల జాతులను పరిరక్షించే అవకాశం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని కీర్తన అంటున్నారు. పశుపోషణపై సలహాలు అడగడానికి వచ్చే ఎవరికైనా సహాయం చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని ఆమె చెప్పారు. కీర్తన నాన్ కడవల్ సినిమాతో వెలుగులోకి వచ్చింది. ఇక 2009లో తమిళ భాషలో ఒక సినిమా విడుదలైంది. బాలా డైరెక్టర్గా, కెఎస్ శ్రీనివాసన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో ట్రాన్స్జెండర్ కీర్తన పాత్ర కూడా ఉంది. ఈ సినిమాతో కీర్తన రాత్రికి రాత్రి ఫేమస్ అయ్యారు. నిస్సహాయ ట్రాన్స్జెండర్ను దత్తత తీసుకుని వారిని తన సొంత పిల్లల్లాగా కీర్తన పెంచుతారనే అంశాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. ట్రాన్స్జెండర్ల భిక్షాటన చూస్తే బాధేస్తోంది. నేనొక ట్రాన్స్జెండర్ను, అందుకే ఇతర ట్రాన్స్జెండర్లను వీధుల్లో భిక్షాటన చేయడాన్ని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంది. ఇలా చేయడం కేవలం నా డ్యూటీ మాత్రమే కాదు, సమాజం కూడా ట్రాన్స్జెండర్ల పట్ల ఇలాగే వ్యవహరించాలి. అందుకే నేనిప్పుడు 2 ట్రాన్స్జెండర్లను ఉన్నత చదువులు చదివిస్తున్నాను. వారి చదువుల ఖర్చులన్నీ భరిస్తున్నాను. వారికి కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నందుకు గర్వంగా ఉంది అని ట్రాన్స్జెండర్ కీర్తన పేర్కొన్నారు.